అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మద్యాన్ని మాన్పించడం కోసం అని చెప్పేసి మద్యం ధరల్ని ఎక్కువ పెంచుతానన్నాడు. చివరి ఏడాదికి 5 స్టార్ హోటల్లో దొరుకుతుంది, మిగతా అది లేకుండా చూస్తాను, మద్య నిషేధం అన్నాడు. మద్య నిషేధం చేయలేదు, అదే ఆయనకి మైనస్ అయింది. మద్యాన్ని తాగిపిస్తానన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పట్లో ఈ మద్యానికి సంబంధించి ఎవరైనా వీళ్ళకి రెగ్యులర్గా అలవాటైన బ్రాండ్లు కూడా అందుబాటులో లేకపోయేటప్పటికీ తెలంగాణ నుంచి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్రా నుంచి తెచ్చుకుంటారేమో, ఎందుకంటే యునైటెడ్ బ్రెవరీస్ సంస్థ ఏదైతే ఈ కింగ్ఫిషర్ బీర్లకు సంబంధించిన తయారీ సరఫరా చేసేటటువంటి సంస్థ ఏదైతే ఉందో అది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో డిస్టిలరీలు రేట్లు పెంచట్లేదన్నటువంటి కారణంగా సప్లై ఆపేసింది, సప్లై ఆపేసింది. 4 ఏళ్ళుగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో డిస్టిలరీస్ రేట్ల పెంపు ప్రతిపాదనలు ఆమోదించట్లేదని, అందుకనే వాళ్ళకి సప్లై ఆపేస్తున్నామని ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి లేఖ రాసింది సంస్థ యాజమాన్యం.